ఓం శాంతి. ఈరోజు జూలై 18వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, సేవా సమాచారము వినటము, చదవటము అనే అభిరుచి కూడా మీకు ఉండాలి. ఎందుకంటే దీని ద్వారా ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతాయి, సేవ చేసే సంకల్పము ఉత్పన్నమవుతుంది. ఈరోజు ప్రశ్న: సంగమ యుగంలో బాబా మీకు సుఖం ఇవ్వరు, కానీ సుఖం యొక్క దారిని తెలియజేస్తారు. ఎందుకు? సమాధానం: ఎందుకంటే తండ్రికి అందరూ పిల్లలే కదా. పిల్లలలో ఒకరికే సుఖం ఇవ్వటము అది కూడా సరికాదు. లౌకిక తండ్రి నుంచి పిల్లలకు సమాన వాటా లభిస్తుంది. అనంతమైన తండ్రి వాటాలైతే పంచరు. సుఖం అంటే సుఖాన్ని పొందేటటువంటి దారిని చూపిస్తారు. ఎవరైతే ఆ దారిలో నడుస్తారో, పురుషార్థం చేస్తారో వారికి ఉన్నతమైన పదవి లభిస్తుంది. పిల్లలు పురుషార్థం చేయాలి. మొత్తం ఆధారం అంతా కూడా పురుషార్థం పైనే ఉంది అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఏ విషయంలోనూ వివశులుగా అవ్వకూడదు. స్వయంలో జ్ఞానం ధారణ చేసి దానం చేయాలి. ఇతరుల భాగ్యాన్ని కూడా మేల్కొల్పాలి. రెండవ పాయింట్: ఎవరితోనైనా మాట్లాడే సమయంలో స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడాలి. కొద్దిగా కూడా దేహాభిమానం రాకూడదు. తండ్రి ద్వారా ఏ అపారమైన సుఖాలైతే లభించాయో వాటిని ఇతరులకు పంచాలి. ఈరోజు వరదానం: దిల్ మరియు దిమాగ్, మనస్సు మరియు బుద్ధి, ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ ద్వారా సేవ చేసేవారు సదా సఫలతామూర్తి భవ. వరదానం యొక్క వివరణ: సేవలో పిల్లలు చాలాసార్లు కేవలం మెదడునే ఉపయోగిస్తుంటారు, కానీ మనస్సు మరియు మెదడు ఈ రెండింటిని కలిపి సేవ చేసినట్లయితే సేవలో సఫలతామూర్తులుగా అయిపోతారు. ఎవరైతే కేవలం మెదడుతో చేస్తారో వారి బుద్ధిలో చేయించేవారు బాబాయే అని కొద్ది సమయం మాత్రమే బాబా స్మృతి ఉంటుంది. కానీ కొద్ది సమయం తర్వాత మరలా వారిలో నాది అనేది వచ్చేస్తుంది. మరియు ఎవరైతే మనస్ఫూర్తిగా చేస్తారో వారి హృదయంలో బాబా స్మృతి సదా ఉంటుంది. మనస్ఫూర్తిగా చేసే సేవకు ఫలం లభిస్తుంది, తప్పకుండా లభించి తీరుతుంది. ఒకవేళ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉన్నట్లయితే సదా సఫలత ఉంటుంది అంటున్నారు బాబా. స్లోగన్: అనంతంలో ఉన్నట్లయితే హద్దు యొక్క విషయాలు స్వతహాగానే సమాప్తి అయిపోతాయి. మంచిది. ఓం శాంతి.